కళ్యాణం అంటే కలకాలం నిలవాల్సిన బంధం. కానీ హంగు ఆర్భాటాలు కలకాలం నిలిచి ఉండాల్సిన బంధాన్ని చిదిమేస్తున్నాయి. వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు. పెళ్లి పేరుతో అనేక కుటుంబాలు తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లైన ఇంట్లో 6 నెలల కరువు అనేవాళ్ళు. సామెతగా అన్న ఇప్పుడు ఆ పరిస్థితి నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అమ్మాయిల పెళ్లికి కట్న కానుకల కంటే పెళ్లి కోసం చేయాల్సిన ఖర్చు తలుచుకొని భయపడిపోతున్నాయి. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల జీవితం. మరి పెళ్లి ఖర్చు ఆర్భాటంగా అట్టహాసంగా పెళ్లి చేయాలి అనే తహతహలో వధువు తరపు వాళ్ళు, అంతకు రెట్టించిన హంగామాతో రిసెప్షన్ చేయాలని వరుడు తరపు వాళ్ళు, ఇలా ఒక పెళ్లితో 2 కుటుంబాలు చితికిపోతున్న పరిస్థితి వచ్చింది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం, జాతకాలు కలవడం, కట్న కానుకలపై అంగీకారం రావడం అన్నది ఒకప్పుడు సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమస్య చిన్నగా మారిపోయింది. పెళ్లిలో ఇప్పుడు అట్టహాసాలు, ఆర్భాటాలు ప్రధానంగా మారిపోయాయి. నిశ్చితార్థం నుంచి మొదలయ్యే పెళ్లి ప్రక్రియలో హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి, విందు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్స్ అన్నీ కూడా ఆర్భాటానికి చిహ్నంగా మారిపోయాయి. ఈ ఖర్చు పెళ్లికిచ్చే కట్న కానుకలను మించిపోతుందన్నదైతే వాస్తవం. హిందువుల్లోనే కాదు, ముస్లింల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద మనుషుల మధ్య ఖుబూల్ హే అని 3 సార్లు అంటే నిఖా జరిగే ముస్లింల వివాహాల్లో కూడా ఇప్పుడు డబ్బు, దర్పం, హంగు, ఆర్భాటం పెరిగిపోయింది. సొసైటీలో గొప్పగా చెప్పుకోవాలనే తహతహలో చాలా ముస్లిం కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఈ అప్పులు తీర్చడం అన్నది అతిపెద్ద సమస్యగా మారుతోంది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు పెళ్లికి కొన్న నగలు అమ్మాల్సి వస్తుంది. ఇలా చాలా కుటుంబాల్లో గొడవలకు దారితీస్తుంది. ఈ వ్యవహారాలు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పెళ్లి ఖర్చుల వివాదం ఏకంగా విడాకులకు దారితీస్తోంది. ముస్లిం సమాజంలో చోటు చేసుకుంటున్న ఈ పరిస్థితులను మత పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు. పెళ్లిళ్లు సింపుల్ గా నిర్వహిస్తే చాలు, వధూవరులు సంతోషంగా ఉండాలి తప్ప ఆర్భాటాలకు పోయి సంసారాలు విచ్ఛిన్నం చేసుకోవద్దని హితో చెప్తున్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది మత పెద్దలు మసీద్ కమిటీ సమావేశాల్లో తీర్మానం కూడా చేశారు. తాజాగా తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ ఈ విషయంలో ఉదాహరణగా నిలిచారు. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ తన కుమారుడి వివాహం ఎంతో నిరాడంబరంగా చేశారు. తాహతు స్థాయి చూపించేందుకు 10 రకాల వంటకాలు వడ్డించకుండా పెళ్లిలో కేవలం ఒక వంటకం మాత్రమే వడ్డించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఒక కాన్సెప్ట్ కూడా మేము తీసుకువచ్చాము. అప్పుడు ఏక్ ఖానా ఏక్ మిఠా అని. కానీ అసలు యాక్చువల్లీగా పెళ్లిలో అన్నం పెట్టాలా కూడా కంపల్సరీ లేకుండే. మీరు ఒక 20 సంవత్సరం కింద చూడండి, ఒట్టికి మస్జిద్లో కానీ ఒట్టికి చాయ్ బిస్కెట్ మీద కూడా పెళ్లి అయ్యేది. ఇలా 20 డిషెస్ పెట్టి అప్పులు చేసుకొని ఆడపిల్లలు వాళ్ళు కూడా బాధలు పెడతారు, వలీమా చేసి మగ పిల్లగాడు కూడా బాధలు పడతారు. అట్లాంటి షరియత్ ప్రకారం, ఇస్లా ప్రకారం ఫుజూల్ ఖర్చు అంటారు. మా దగ్గర తప్పు. మా ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఒకవేళ నువ్వు నీళ్ళు కూడా पानी भी इस्तेमाल कर रहे हैं, वज़ू के लिए ज़्यादा पानी फेंकना भी सरकार ने उसको फजूल खर्ची गुनाह है कहा है. लिहाजा पानी को నీళ్ళు కూడా వేస్ట్ చేయాలి, అది కూడా తప్పే. ఇక్కడ అప్పులు చేసి పైసలు తీసుకొని అనవసరం 20 డిషెస్ పెట్టి ఈ పెళ్లి చేసడం అది ముస్లిం వర్గం కాదు, ఏ సమాజంలో అన్నా కానీ ఒక సీట్ మీద ఒక అన్నం మీద పెళ్లి చేసుకోవచ్చు. అన్నం లేకుంటే కూడా ఒట్టి కూల్ డ్రింక్స్ మీద కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇలా రేపు ఈ ఫ్యాషన్గా తయారైపోయింది. దానివల్ల ఒక పెళ్లి చేస్తే ఒక 2 ఫ్యామిలీస్ 3-4 సంవత్సరం వాళ్ళకి వాళ్ళు ఒట్టిగా అప్పులు తెరుపుతారు. పెళ్లి పేరుతో ఆశీస్సులు తీసుకోవాలి తప్ప ఆడంబరాల ప్రదర్శనకు నిఖాను వేదికగా మార్చొద్దని ఉలూంలు ముస్లిం సమాజానికి బోధిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో బ్యాండ్ బాజాలు, బాణాసంచా పెళ్లిళ్లు, వీడియోగ్రఫీ, ఖరీదైన ఫంక్షన్ హాల్స్ అవసరం ఏముందో ముస్లిం సమాజం గ్రహించాలని సూచిస్తున్నారు. फजूल खर्ची क्या है शादियों में, वो मैं बोल रहा हूँ, अब आप इसको सुनिए. फजूल खर्ची, बैंड बाजा बजा रहे हैं, ये फजूल खर्ची है. इंतहाई आलीशान शादी खाने ले रहे हैं. एक शादी खाने का किराया 5-5 लाख रुपए, 10-10 लाख रुपए, 8-8 लाख रुपए किराए दे रहे हैं शादी खानों के. ये फजूल खर्ची है. आप इसमें जितना हो सकता है इसमें खिनात पसंदी को आप कबूल करिए, किफ़ायत शियारी के साथ काम कीजिए. और फिर उसके बाद जो है आप अपने जो है लोगों के साथ जो है अजीब व गरीब किस्म के आने वालों को ये दे रहे हैं, वो दे रहे हैं, वो पेश कर रहे हैं, ये पेश कर रहे हैं. अजीब व गरीब किस्म के जो है तमाशे हो रहे हैं शादी खानों के अंदर. आर्केस्ट्रा के नाम पर हो रहा है, या कोई मज़ाहिया प्रोग्राम करा रहा है, या कोई गाने बजाने वालों को बुलाकर जो है म्यूजिशंस को जो है प्रोग्राम कराया जाए. ये फजूल खर्ची है. अल्लाह भी इसको मना कर रहा है, रसूल अल्लाह ने भी इसको मना किया, उलमा भी इसको मना कर रहे हैं. इससे रुकिए. ముస్లిం సమాజంలో నిఖా అనేది కుటుంబాలకు తలకు మించిన భారం కాకుండా చూసేందుకు వక్ఫ్ బోర్డు కూడా రంగంలోకి దిగింది. వివాహాలు నిర్వహించే ఖాజీలు ఈ విషయంలో ముస్లిం కుటుంబాలను చైతన్యపరచాలని వక్ఫ్ బోర్డు సూచిస్తోంది. ఈ మధ్యలో ఒక ట్రెండ్ అయిపోయిందండి సొసైటీలో.
సోషల్ స్టేటస్ చూపించుకోవడానికి సోషల్లో నేను నాకు డబ్బులు ఉన్నాయి షో చేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చి అనవసరంగా ఖర్చులు పెట్టి బీద ప్రజలకు, సమాజంలో ఉన్న బీద ప్రజలకు ఒక సమస్యగా మారింది అది డే బై డే. మా దాంట్లో కూడా ఇవే జరుగుతూ ఉంటే మొన్న 2 సార్లు నేను ఖాజీలతో పిలిచి నేను మాట్లాడడం జరిగింది. 2 డెలిగేషన్స్ నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళతో నేను సుదీర్ఘంగానే డిస్కషన్ చేశాను. వాళ్ళకి ఒకటే నేను ఇచ్చాను ఏమంటే, మీరు పెళ్ళిళ్ళకు పోతారు, మీరు ఖాజీలు, మీరు పెళ్లి చేస్తారు అంటే మీ డ్యూటీ ఓన్లీ పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా మీరు ఈ విషయంలో ఒక సొసైటీలో అవేర్నెస్ తీసుకురండి, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ నడిపియండి. అతి తక్కువ ఖర్చులతో మీరు ఎస్పెషల్ అమ్మాయిల మీద భారం, అమ్మాయిల కుటుంబం మీద భారం పడకుండా మీరు మ్యారేజెస్ చేయండి. అది ఒక ఎగ్జాంపుల్గా అయితే సొసైటీలో మ్యారేజ్ అనేది ఒక ఈజీ ప్రాసెస్ అయిపోతుందండి. అర్ధరాత్రి వరకు వివాహ వేడుకలు నిర్వహించడంపై కూడా ముస్లిం సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి నికాల కారణంగా సాధారణ జనానికి సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ సలీం చెప్తున్నారు. बुलाके काजी साहिबान ये सब पूरे ऑलमोस्ट मुफ्ती आलिम वगैरह सब तकरीबन मशाइखिन को भी बुलाए, हम बुला के उनका मशवरा भी लिए. तो बहुत अच्छी तजवीज़ है बोल के ये करें मैरिजेस के लिए, क्योंकि मैरिजेस जो है रात में जब लेट नाइट हो रहे तो कहीं भी नहीं है इंडिया में सिवाय हैदराबाद के, क्योंकि पूना वगैरह में भी जाइए आप 11 बजे शादी खाने की लाइट बंद हो जाती. बच्चे जो है ना सुबह उठ के स्कूलों को भी जाते, बिजनेस के लिए बिजनेसमैन भी निकल जाता, जॉब गवर्नमेंट जॉब है तो गवर्नमेंट जॉब को भी चले जाते लोग. ये सुबह तक गाना बजाना शादियां जो हो रहे इससे पूरों को डिस्टर्ब हो रहा. మొత్తానికి వివాహ వేడుక అనేది ఏ సమాజానికి కూడా భారం కాకూడదని కోరుకుందాం. వివాహాల్లో అనవసరమైన ఖర్చులు తగ్గించాలని తెలుగు